హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు దేవుడి ప్రసాదం కోసం చక్కెర పొంగల్ చేస్తున్నాం. ముందుగా 1 కిలో జీడిపప్పు, 1 కిలో ఎండు కొబ్బరి, 2 కేజీల రైస్కి 1/2 కేజీ పెసరపప్పు. ఫస్ట్ పెసరపప్పుని అలా కొంచెం ఉడకబెట్టుకొని బాగా దాంట్లో కొంచెం మనం వేసిన రైస్ కూడా వేసి చక్కగా ఉడకబెట్టుకొని కొంచెం ఉడికినట్టుగా ఉండాలి. దాని తర్వాత దాన్ని పక్కన వడకట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత బెల్లం వేసి 2 కేజీల రైస్కి 2 కేజీల బెల్లం, 1 కేజీ పంచదార చక్కగా పూర్తిగా కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇది దేవుడి ప్రసాదం కోసం అంత చేస్తున్నాం. కొంతమందికి ఇంత చేయడం తెలియదు కదా అని ఏదో చిన్న వీడియో తీసి పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. అలా బాగా కరగబెట్టి ఇందాక తీసి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసేసి నెయ్యి పోయాలి. 1 పావు కిలో నెయ్యిని అలా 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 చిలకరిస్తే ఆ డ్రై ఫ్రూట్స్ అలా 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 చల్లితే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే సూపర్. ఇంకా అది కూడా మన ముందుకు వచ్చినట్టు ఉండిద్ది ఫ్రెండ్స్. ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అది. కొంచెం మూత పెట్టుకొని అలా వేస్తే అది ఇదంతా గణపతి పూజ కోసం సిద్ధం చేసామన్నమాట. అందరికీ పందిరిలో పంచిపెట్టడానికి. మేము లాస్ట్ రోజు పూజ చేయడం జరిగింది. లాస్ట్ రోజు అలా వినాయకుడిని తమలపాకులతో అలంకరించారు. మా బుజ్జి గణపయ్య పూజకి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాం. పూజ ఇది స్వామివారిని నిమజ్జనం చేయడం కోసం సిద్ధం చేస్తున్నారు. శాంతి పూజ చేస్తున్నారు. ప్రస్తుతానికి అందరూ ఒకే కలర్ బట్టలు వేసుకున్నారు. ఎల్లో కలర్. శాంతి పూజ చేసి సిద్ధం చేశారు డాక్టర్ని. ఫస్ట్ లడ్డూ పడబెట్టడానికి సిద్ధం చేస్తున్నారు. మా పిల్లలు అందరూ హడావిడి చేస్తున్నారు. పిల్లలు తలకించి గణేశాన్ని ఒక రిబ్బన్ని కట్టుకొని జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడేమో శాంతి పూజ జరుగుతుంది.
గణేష్ని తీసుకొని కదిలించడం జరిగింది. ఇచ్చారు. అది మా అమ్మాయి గణేషుడు వెళ్ళిపోతానని బాధపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు అమ్మా అని చెప్పి ఏదో సర్ది చెప్పాం. గణేషుడికి గజమాల తీసుకొస్తున్నారు. గజమాల మాత్రం చాలా బాగుంది. గజమాల వేసేసారు స్వామివారికి. ఫైనల్గా లడ్డూ పాటకు సిద్ధం చేస్తున్నారు. లడ్డూ పాట స్టార్ట్ అయింది. రాజుగారి పాట 5,000 రూపాయలు. రాజుగారి పాట 5,000 రూపాయలు. రమేష్ రాళ్ళపూడి రమేష్ గారి పాట 5,200 రూపాయలు. రాళ్ళపూడి రమేష్ గారి పాట 5,200 రూపాయలు. పేరేనా? ముస్లారెడ్డి గారి పాట 7,000 రూపాయలు. ముస్లారెడ్డి గారి పాట 24,000 రూపాయలకి లడ్డూ పాట ఫైనల్ అయింది. కోతగంటి శేషగిరి గారి పాట 20,000. కోతగంటి శేషగిరి గారి పాట 20,000. 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. కోతగంటి శేషగిరి పాడమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫైనల్గా వినాయకుడిని తీసుకెళ్ళారు నిమజ్జనం కోసం. అలా అందరూ వెళ్ళిపోయారు. మా పాప ఏడ్చింది నేను వెళ్తాను అని. ప్లీజ్ సబ్స్క్రైబ్.